హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ అండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ లా యూజ్ అవుతుంది. మీకు ఎముకలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇది వీక్లీ ట్వైస్ తినడం వల్ల మీకు ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎవరికైనా బోన్స్ బ్రేక్ అయి ఉన్నాయనుకోండి, లేదంటే ఎయిర్ క్రాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ పచ్చడిని కనీసం వీక్లీ ట్వైస్ తిన్నట్లయితే వాళ్ళకి ఎముకలు తొందరగా అతుక్కునే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. మెయిన్గా ఆడవాళ్ళు అంటే 30-40 అబోవ్ ఉన్న వాళ్ళు ఈ పచ్చడిని కనీసం వీక్లీ ట్వైస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట. ఈ పచ్చడిని తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఈ పచ్చడిని కూడా నేను తమిళనాడు స్టైల్లోనే చూపించబోతున్నాను. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం నల్లేరు కాడలను తీసుకోవాలి. ఈ నల్లేరు కాడలు చూడడానికి ఇలా ఉంటాయి. ఇవి చూడడానికే ఇలా ఉంటాయండి, కానీ పచ్చడి పూర్తయ్యేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మనకి మార్కెట్లో అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇవి మనం ఇంట్లో ఏదైనా కుండీలో కానీ లేదంటే ఏదైనా గార్డెన్, చిన్న గార్డెన్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అందులో పెంచుకోవచ్చు. ఈ నల్లేరు కాడలకి కొద్దిగా వేర్లు ఉంటాయండి. వేర్లు మనం నేలలో గుచ్చినట్లయితే ఇవి ఫాస్ట్ గానే ఎదుగుతాయి, ఈజీగా బతుకుతాయి, అలాగే ఈజీగా కూడా పెరుగుతాయి అన్నమాట. ఇవి ఆకులు అలాగే కాడలు రెండు కూడా పచ్చడికి ఉపయోగపడతాయి. ఇవి మీరు డైరెక్ట్గా పట్టుకున్నట్లయితే కొంచెం దురద అనిపిస్తుంది. మీరు ఇది టచ్ చేసేటప్పుడు అంటే బాల్ చేసుకునేటప్పుడు చేతికి బాగా ఆయిల్ కానీ లేదంటే హ్యాండ్స్కి గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి వేసుకుని కానీ వీటిని మనం బాల్ చేసుకోవాలి. ఫస్ట్ వీటికున్న ఆకుల్ని తీసుకుని నెక్స్ట్ ఇలా విరిచిన తర్వాత మీరు అటు ఇటు ఉన్న కొద్దిగా పార్ట్ని తీసేసుకుని ఇలా పీచు లాంటి పదార్థాన్ని తీసేసుకోవాలి. ఇది మనకి ములక్కళ్ళ పీచు వస్తుందండి. మీకు ముదర కాడలు అనుకోండి కొంచెం ఎక్కువ పీచు వస్తుంది, అదే లేత కాడలు అయితే కొంచెం పీచు అనేది తక్కువ వస్తుంది అనమాట. పీచు వచ్చిన తర్వాత మీరు 4 సైడ్స్ కూడా కార్నర్స్ ఇలా లైట్గా కట్ చేసుకుని దీన్ని సగం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మీరు ఈ ఆకుకూర బాగా చేసుకునేటప్పుడు చేతికి మళ్ళీ ఆయిల్ పోతుంది కదా, మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండండి, లేదంటే కొద్దిగా దురద అనిపిస్తుంది. నేను ఇక్కడ 3 కట్టల వరకు తీసుకున్నానండి. ఫస్ట్ మీకు ఏదైతే బంచ్ సైజ్ చూపించానో సేమ్ అదే బంచ్ సైజులో 3 బంచెస్ వరకు తీసుకున్నాను. ఇవి ముదురు కాడలు అనుకోండి. 4 సైడ్స్ కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. వాటిని లైట్గా ఇలా తీసేసుకున్న తర్వాత పీచ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. సో ఆకుకూరని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని మనం 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. సో ఈ విధంగా మనం వాష్ చేసి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిలో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరని కనీసం ఆయిల్లో 10 నుంచి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే ప్యాన్లో మంచి కలర్ అలాగే కారం ఉన్న ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఈ పచ్చడికి మనం పచ్చిమిర్చిని యూజ్ చేయమండి. మీకు ఎంతైతే కారం కావాలో అంతా కూడా ఈ ఎండుమిర్చి నుంచే వస్తుంది. మీరు కారానికి తగ్గట్టుగా 15 నుంచి 20 వరకు వేసుకోవచ్చు. వీటిని నేను 17 నుంచి 18 వరకు తీసుకున్నాను. ఇలా మీరు 15 నుంచి 20 వరకు వేసుకున్నట్లయితే కారం సరిపడ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. పచ్చళ్ళు మీకు కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఇవి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మీకు చిటపటలాడుతూ ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని, నెక్స్ట్ ఫ్రై చేసుకున్న నువ్వులని, నెక్స్ట్ కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి. చింతపండుని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 1/2 నిమ్మకాయ చెక్క ఎంతైతే ఉంటుందో అంత వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకుని వీటిని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో ఎడ్జెస్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మీరు కొద్దిగా పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వలేదు అనుకోండి,
1 టేబుల్ స్పూన్ వేడి నీళ్ళు వేసుకోవాలి. మాక్సిమం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఒక పాన్ లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వుల నూనెతో గానీ లేదంటే వేరుశనగ నూనెతో గానీ తాలింపు వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయి మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని మీరు తడి తగలకుండా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే బయట 3 days వరకు స్టోర్ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనీసం 1 week వరకు స్టోర్ ఉంటుంది. తాలింపు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మీరు ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడిలో ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మీకు నిలవ కూడా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా ఆరోగ్యకరమైన నల్లేరు కడల చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.